హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విని. ఈ రోజు మనం కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను. ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ అంటే గౌరెల్లి విలేజ్ లో అండి. సో గౌరెల్లి విలేజ్ నుంచి మనం ప్రతాప్ సింగారంకి వెళ్లే రూట్ లో మెయిన్ రోడ్ కి మనకి ఈ బిట్ అనేది ఉందండి, ప్రాపర్టీ అనేది. సో ఇక్కడ చూస్తే శ్రీ సరస్వతి హోమ్స్ మెయిన్ రోడ్ కి ఆనుకొని ఉందండి. సో ఇక్కడ మనకి సరౌండింగ్స్ చూస్తే ఇక్కడ టెంపుల్ ఉంది, మనకి గార్డెనింగ్ అంతా స్పేస్ ఉంది. సో శ్రీ సరస్వతి హోమ్స్ లో మనకి 40 ఫీట్ రోడ్ అనేది వస్తుంది. సో మన ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. సో ఇప్పుడు నేను మన ప్రాపర్టీ ఎదురుగా ఉన్నానండి. ఇక్కడ చూస్తే మనకి ఈ బిట్ అనేది 2 ఫేసింగ్ వస్తుంది, వెస్ట్ అండ్ సౌత్. సో ఇటు సైడ్ చూస్తే సౌత్, ఇక్కడ మనకి సౌత్ సైడ్ లో మనకి షట్టర్ అనేది కూడా ఇచ్చారంటే మనం రెంట్ పర్పస్ కూడా ఇచ్చుకోనికి ఛాన్సెస్ ఉంది. సో మనం గేట్ ఎదురుగా మనకి 30 ఫీట్ రోడ్ అనేది ఇస్తున్నారండి. సో బయట వెల్వేషన్ చూస్తే చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. వెల్వేషన్ కూడా చాలా అంటే మంచిగా అందంగా ఉంది. ఇక్కడ బయట మనకి గేట్ పక్కన చూస్తే మనకి చెట్లు పెట్టుకోనికే స్పేస్ అనేది ఇచ్చారు. ఇంకా పార్కింగ్ మనకి సరౌండింగ్స్ మొత్తం చాలా అంటే పెద్దగా ఉందండి. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాము. సో ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూడండి మనకి పార్కింగ్ ఏరియా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి స్టెప్స్ ఇచ్చారు. పక్కన స్టెప్స్ కింద మనకి వాష్రూమ్ ఏరియా అనేది ఇచ్చారు. సో బయట మనకి యూటిలిటీ ఏరియా లాగా కూడా స్మాల్ గా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి పిఓపి చూస్తే చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారండి. సో మనకి ఇంటి బ్యాక్ సైడ్ మొత్తం మనకి 3 ఫీట్ స్పేస్ అనేది వదిలారు, అంటే సరౌండింగ్స్ మొత్తం వెళ్ళడానికి, మొత్తం చుట్టుపక్కల చూడడానికి. ఇక్కడ షట్టర్ చెప్పాను కదా, సో మనకి యాక్చువల్ గా లోపల నుంచి కూడా ఇక్కడ వరకు 2 వేస్ అనేది ఇచ్చారు షట్టర్ కి. సో మనం రెంట్ పర్పస్ ఏమైనా షాప్ పెట్టుకోవచ్చు, లేదంటే మనం కూడా షాప్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే మనకి టెంపుల్ కూడా దగ్గరలోనే ఉంది. మనకి మెయిన్ రోడ్ అనేది జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండి. ఇప్పుడు మనం మెయిన్ డోర్ లోకి వచ్చేసాము లోపలికి. సో ఇక్కడ చూస్తే మనకి చూడండి పైన పిఓపి చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇది మనకి ఎవరైనా గెస్ట్ వచ్చిన సింగిల్ గా సోఫా వేసుకొని కూర్చోడానికి ఈవినింగ్ టైం లో చాలా బాగుంది. సో ఇది ఒక స్మాల్ టైప్ ఆఫ్ హాల్. నెక్స్ట్ ఇక్కడ వస్తే మనకి ఇక్కడ హాల్, ఇది కూడా హాల్ కిందకి వస్తుంది, లైక్ టీవీ పాయింట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కిచెన్ అనేది ఇచ్చారు చూడండి. కిచెన్ పక్కనే మనకి పూజా రూమ్ అనేది ఇచ్చారు, పూజా గది ఇచ్చారు. పూజా గది కూడా పార్టీషన్ గా స్మాల్ గా చేశారు. చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ అనేది చేశారండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎటువంటి లైట్స్ లేకుండా నేను ఈ వీడియో అనేది చూపిస్తున్నాను. సో టోటల్ గా వెంటిలేషన్ అయితే చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ మనకి కిచెన్ లో కూడా సింక్ అంతా నీట్ గా కన్స్ట్రక్షన్ రెడీ టు ఆక్యుపై అండి, సజ్జ కూడా ఇచ్చారు. కమింగ్ టు మాస్టర్ బెడ్రూమ్, మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. సో డోర్స్ కూడా చాలా మంచి క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారండి. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్స్ లో కూడా చూడండి, ఇక్కడ మనకి సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు. అంటే మనం తొందరగా తీసుకున్నామంటే ఇంటీరియర్ పార్ట్ కూడా మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. పైన పిఓపి చూస్తే ప్రతి దానికి ఒక్కొక్క డిజైన్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అన్నాను కదా. సో ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. సో మనకి వెంటిలేషన్ అయితే చెప్తున్నాను కదా, ఎటువంటి లైట్స్ యూజ్ చేయకుండా నేను ఈ ప్రాపర్టీ అనేది చూపిస్తున్నాను. సో మనం స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తామండి. ఎటువంటి కమిషన్ లేకుండా, ఎటువంటి చార్జెస్ లేకుండా సో మీరు డైరెక్ట్ ఓనర్ తోటి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను నేను. సో ఇక్కడ నేను ఆల్రెడీ 3 ఫీట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకు ఒక స్మాల్ టైప్ ఆఫ్ గల్లీ కూడా ఇచ్చారు, అంటే మనం ఇటు సైడ్ కూడా బయటికి వెళ్ళడానికి కూడా మనకి ఇక్కడ గేట్ అనేది ఇచ్చారు. మనకి బోర్ ఇక్కడ సరౌండింగ్స్ చూసారు, ఇక్కడ కార్లు అన్ని వెళ్తున్నాయి కదా. జస్ట్ మన ప్రాపర్టీ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండి మెయిన్ రోడ్. సో మనకి గౌరెల్లి విలేజ్ చెప్పాను కదా. సో స్ట్రైట్ గా వెళ్తే మనకి ప్రతాప్ సింగారం అనేది వస్తుంది. ఇక్కడ సరౌండింగ్స్ చూపిస్తున్నాను చూడండి, ఈ గల్లీ. ఇక్కడ చాలా మంది ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని ఆల్రెడీ వచ్చి ఉన్నారండి. సో నేను ఆల్మోస్ట్ చెప్పాను కదా, బిల్డర్ నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో మీరు డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. సో దీని డీటెయిల్స్ తెలుసుకుందాము, పైకి వెళ్దామండి. దానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూసినట్టయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని. ఇప్పుడు పైకి వెళ్ళడానికి మనకి స్టెప్స్ కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారండి. అంటే ఏమైనా సామాన్ తీసుకెళ్ళడానికి కూడా నీట్ గా, అంటే చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ నీట్ గా కూడా ఉందండి స్టెప్స్ అనేటివి కూడా. ఇది మనకి శ్రీ సరస్వతి హోమ్స్, ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్ ఫేసెస్ అనేది ఇచ్చారు. సో మన గేట్ ఎదురుగా 30 ఫీట్ రోడ్ వస్తుంది, మనకి సౌత్ వెస్ట్ షట్టర్ ఎదురుగా మనకి 40 ఫీట్ రోడ్ వస్తుంది. జస్ట్ 105 స్క్వేర్ యార్డ్స్ తో మనకి ఇల్లు అనేది కట్టించారండి. సో ఇప్పుడు మనం పైకి వచ్చాము, G+1 కట్టి ఇచ్చారు మనకి. సో ఇక్కడ స్మాల్ బాల్కనీ లాగా ఉంది. సో ఈవినింగ్ టైం మనం ఒక ఉయ్యాల లేదంటే చైర్స్ వేసుకొని కూర్చొని కూడా చాలా బాగుంది. సరౌండింగ్స్ చూస్తే మనకి కనిపిస్తుంది చూడండి, చుట్టుపక్కల చాలా మంది ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకొని వచ్చారు. సో ఇప్పుడు మనం పైన వచ్చి చూద్దాం కదండి. సో ఇది మెయిన్ డోర్ అండి, లోపలికి వెళ్దాము. సో పైన ఇక్కడ చూడండి మనకి ఇది గెస్ట్ ఎవరైనా వచ్చినా బయట కూర్చోడానికి నీట్ గా, అంటే చాలా మంచిగా ఇచ్చారు. సోఫాలు వేసుకొని మనకి ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు.
నెక్స్ట్ ఈ పార్టిషన్ కూడా చూడండి, చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ అనేది చేశారు ఈ పార్టిషన్ అనేది కూడా. నెక్స్ట్ ఇది ఇంకొక వన్ టైప్ ఆఫ్ హాల్. సో ఇక్కడ చూడండి మనకి పైన ఫ్యాన్ సీలింగ్ పిఓపి అనేది నీట్ గా చేశారండి. ఇక్కడ మనకి టీవీ పాయింట్ అనేది ఇచ్చారు. సో మనకి ఇక్కడ విండోస్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం వాష్ బేసిన్ లాగా కూడా పెట్టుకోవచ్చు, పాయింట్ అనేది వదిలారండి. వాష్ బేసిన్ పాయింట్ అనేది ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ కమింగ్ టు బెడ్రూమ్, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇచ్చారండి. సో మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా అంటే క్వాలిటీ డోర్స్ అండ్ క్వాలిటీతో యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారండి. పిఓపి పైన కూడా మొత్తం రెడీగా ఉంది. సో మనకి ఇక్కడ ఫ్యాన్స్ పెట్టుకుని విండో కూడా వెంటిలేషన్ కూడా నీట్ గా ఇచ్చారు అండ్ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ వాష్రూమ్ చూడండి చాలా స్పేషియస్ గా ఉందండి, అంటే అన్ని పాయింట్స్ అనేవి గ్రీజర్ పాయింట్ మనకి ఎవ్రీథింగ్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ హాల్ లో కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి. సో ఇది కామన్ వాష్రూమ్ వచ్చి ఇండియన్ టైప్ అనేది ఇచ్చారండి. మనకి కామన్ వాష్రూమ్ కూడా చాలా పెద్దగానే ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తే ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది, విత్ కంప్లీట్ వర్క్ తో చేశారండి, సెల్ఫ్స్ పిఓపి వర్క్. దాని తర్వాత మనకు సజ్జ మీద ప్లేస్ కూడా ఇచ్చారు, ఇంకా చాలా స్పేస్ ఇచ్చారు ఏమైనా వర్క్ అంటే ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి. సో ఇది మొత్తం G+1 వెస్ట్ ఫేసింగ్ అనేది వస్తుందండి. HMDA లేఅవుట్, వాటర్ ఫెసిలిటీ అనేది ఉంది. ఈ ప్రాపర్టీ మీద ఆల్ బ్యాంక్ లోన్స్ అనేది కూడా అవైలబుల్ ఉంది. దీని డైమెన్షన్ వచ్చి 19/50 అండి. ఓఆర్ఆర్ జస్ట్ 2 కిలోమీటర్స్ అండి. ఎగ్జిట్ నెంబర్ 9కి వస్తుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి సెల్ఫ్స్ ఇచ్చారు, చాలా నీట్ గా ఇచ్చారు. ఇక్కడ మనము ఇంటీరియర్ చేసుకుంటే చాలా నీట్ గా ఉంటుందండి, డైనింగ్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కిచెన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, కిచెన్ లో మనకి పూజా రూమ్ ఇచ్చారు, కిచెన్ సెల్ఫ్స్ అండ్ సజ్జా ఇచ్చారండి. అంటే మనం ఇది ఒకవేళ మనకు యూజ్ కావట్లేదంటే మనం రెంట్ పర్పస్ ఇచ్చుకోవచ్చు అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ కిచెన్ నుంచి ఇక్కడ డోర్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనం సరౌండింగ్స్ చూసుకోవచ్చు అండ్ కిచెన్ నుంచి మనకి యూటిలిటీ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూడండి యూటిలిటీ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మెయిన్ రోడ్ సరౌండింగ్స్ చూడండి, ఈవినింగ్ టైంలో వచ్చి ఇట్లా కూర్చోవచ్చు. పైకి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నామండి. ఇక్కడ పైన చూస్తే మనకి రెయిన్ వాటర్ పడకుండా కూడా పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ మనకి రెయిన్ వాటర్ పడకుండా కూడా ఇచ్చారు. ఇక్కడ పైన టెర్రస్ చూస్తే చాలా స్పేషియస్ గా ఉందండి, అంటే ఏమైనా స్మాల్ ఫంక్షన్స్ కూడా చేసుకోవడానికి మనకి స్పేస్ ఇచ్చారు. ఇంకొకటి ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి హైట్ గా ఈ బేస్ అనేది కూడా కట్టారండి. సో ఓవరాల్ చూడండి, దీని ప్రైస్ వచ్చి 75 lakhs అని అంటున్నారండి. సో నేను చెప్పాను కదా, మనం ఎటువంటి కమిషన్ అనేది తీసుకోము, ఎటువంటి ఛార్జెస్ అనేది తీసుకోము. డైరెక్ట్ స్క్రీన్ మీద బిల్డర్ నెంబర్ అంటే ఓనర్ నెంబర్ అని పెడతాం కాబట్టి డైరెక్ట్ మీరు డీలింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి ప్రమోషన్స్ కోసం మీరు నేను ఇచ్చిన కింద నంబర్ మీద కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. తక్కువ బడ్జెట్ తో మనం ప్రమోషన్స్ అనేది చేయబడతామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీని ప్రైస్ వచ్చి 75 lakhs అండి, నెగోషియబుల్. డైరెక్ట్ మీరు ఓనర్ తో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.